పెనమలూరు నియోజకవర్గం తాడిగడప మున్సిపాలిటీ పోరంకి రామాపురం కాలనీలో సుమారు ఏపీసీఆర్డీఏ నిధులు 31.50 లక్షలతో నిర్మించిన లింక్ రోడ్డుని నియోజకవర్గ శాసనసభ్యులు బోడప్రసాద్ ప్రారంభించారు. రామాపురం కాలనీ వాసులు, కూటమి నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే బోడప్రసాద్ కి ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే బోడప్రసాద్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో నివసించేవారు ప్రధానంగా డ్రైనేజీ మరియు ఇక్కడికి చేరుకోవాలంటే పోరంగి సెంటర్ నుంచి పెనమలూరు సెంటర్ మీదుగా తిరిగి ఇక్కడికి రావాల్సిన పరిస్థితి. ఈ రెండు సమస్యలకు పరిష్కారం ఏంటని ఆలోచించి ఈ లింక్ రోడ్డుని నిర్మించామన్నారు. ఈ రోడ్డుకి వీరు అభిమానంతో నా పేరు పెట్టినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలలో మున్సిపాలిటీలో 40 కోట్లతో అభివృద్ధి పనులు చేశాము. అభివృద్ధి చేసే కొద్దికి మాకు కూడా రోడ్డు, డ్రైనేజీ వేయాలంటూ నా మీద ఒత్తిడి పెంచుతున్నారు. నిధులు వెసులుబాటును బట్టి అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేస్తామన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న డ్రైనేజ్ సమస్య, అలాగే పెనమలూరు సెంటర్ దాకా వెళ్ళి తిరిగి వచ్చే సమస్య, ఈ రెండింటికి ఇది కరెక్ట్ ఆన్సర్ అని చెప్పేసి అప్పటికప్పుడు ఈ రోడ్డు ప్రారంభించడం జరిగింది. అయితే మీకు ఈ రోడ్డు వేశాక మేము ప్రైవేట్ ప్రాపర్టీలోనే రోడ్డు వేసాం. నిన్న ఇచ్చాం మేము వాళ్ళకి బాండ్స్, టీడీఆర్ బాండ్స్. జనరల్గా బాండ్స్ తీసుకున్నాక యజమాని ఒప్పుకుంటారు. యజమాని అమెరికాలో ఉండగానే ఆయనకి చెప్పి ఈ రోడ్డు ఫామ్ చేయటం జరిగింది. 40 కోట్ల రూపాయల పనులు చేసాం, చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. ఈరోజు మరి అంత అభివృద్ధి చేసాం. ఈ లింక్ రోడ్డు కూడా త్వరలోనే, ఈ కనెక్టివిటీ కూడా నిన్నే బాండ్స్ ఇచ్చాం కాబట్టి త్వరలోనే ఇది కూడా కలిపి పూర్తి స్థాయిలో మరి ప్రధాన రహదారి నుంచి ఇక్కడ దాకా డ్రైనేజ్ సిస్టమ్ కానీ రోడ్డు కానీ తప్పకుండా డెవలప్ చేస్తాం. మొదటి నుంచి కూడా వినూత్నంగా ఆలోచనలు చేస్తూ ఉన్నాం. ఆ సైడ్ డ్రైనేజ్ ఉంటుంది, ఈ సైడ్ రోడ్ల నుంచి అన్నింటినీ కూడా కింద కల్వర్ట్లు కూడా కాదు, పైప్ లైన్లతోటి కనెక్టివిటీ చేసి డ్రైనేజ్ అందులో కలిపాం. ఈ రోజు వరకు ప్రాబ్లం రాల. మొన్న ఒక వాటర్ ప్లాంట్ రోడ్డు దగ్గర కొంచెం బ్లాక్ అయితే మొన్న రోడ్డు మీద ఇదే ఎక్స్పెరిమెంటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సీసీ రోడ్లలో కూడా చేయటం మొదలుపెట్టాం. ఒక పక్కే డ్రైనేజ్, రెండో పక్క మొక్కలు పెంచుకోవడానికి అవకాశం. ఇలా వినూతనంగా మరి మున్సిపాలిటీలో కూడా ఆదాయ వనరులు పెంచుకోవాలి, అభివృద్ధి జరగాలి. ఇంకా డెవలప్ అవ్వాల్సింది చాలా ఉంది. ఇంకా 3 సంవత్సరాల సమయం ఉంది. తప్పకుండా పూర్తి స్థాయిలో పోరంకి అంటే ఎవరిని అడిగినా బోడే ప్రసాద్ మా ఫ్యామిలీ మెంబర్ అంటారు. ఇక్కడ నాకు బాగా గుర్తు, ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడితే మొట్టమొదటిగా బయటికి అడుగు పెట్టి నిరసన తెలియజేసిన వ్యక్తులు మీరందరూ కూడా, మహిళలు. నేను ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటాను. అదే కాదు, ఎన్నికల్లో కూడా మీరందరూ బయటకు వచ్చి మీరు పనిచేసిన తీరు మాకు అందరికీ కూడా మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం.